ఈ రోజున దేవుడు మన పట్ల న్యాయం చేయకపోవడానికి, మనల్ని అభివృద్ధి పదములో నడిపించకపోవడానికి, సంతోషకరమైన స్థితిలో నిలవబెట్టకపోవడానికి దేవునికి ఏంటి అడ్డమైంది అంటే మన దోషాలు. మన దోషాలు దేవునికి అడ్డంగా ఉన్నాయి. ఎలాంటి దోషాలంట? ఆ 3వ వచనంలోనే ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన ఆ పొరపాట్లు వ్రాయబడి ఉన్నాయి. చూడండి 3వ వచనంలో, మీ చేతులు రక్తం చేత, మీ వ్రేలు దోషం చేత అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధంలాడుచున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతూ ఉంది, నీతిని బట్టి ఎవడు కూడా సాక్ష్యం పలకటం లేదు, మోసపు మాటలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో, శరీరం ఏ విషయాలైతే ఈ ప్రజల్ని ప్రేరేపించిందో ఆ శరీరమే, ఆ శరీర క్రియలే దేవునికి, మనిషికి ఆశీర్వాదమునకు అడ్డంగా మారిపోయాయి.